చేస్తే 500 షుగర్ ఇచ్చి అప్పుడే పోతావు. తినద్దు అన్నవాడిని దోషిగా చూస్తే ఎట్లా? నీ శరీర రోగం అది, నువ్వు తింటే చస్తావు. నేను తింటాను అని స్వతంత్రించావు అనుకో, అది నీకే ఇబ్బంది. కాబట్టి ఇక్కడ కూర్చున్న తర్వాత కొన్ని మీకు కఠినం అనిపించినా మేము చెప్పాలి. ఎందుకని? మేము ఇక్కడ ఈ సీట్లో ఉన్నాం కనుక ఏది ధర్మమో దాన్ని చెప్పడం మా ధర్మం. మైకులు పెట్టకపోయినా పర్వాలేదు, ఇది పక్కన పెట్టేసైనా సరే నేను భాగవతం చెప్పగలను, నాకు అవసరం లేదు మైకు. ఎందుకంటే వినేవాళ్ళు ఇద్దరు ఉన్నారండి, బావబామరుదులు, పరమేశ్వరుడు విష్ణుమూర్తి. వాళ్ళకంటే పెద్ద శ్రోతలు ఎవరు? వాళ్ళిద్దరికి వినిపిస్తే ప్రపంచం మొత్తానికి వినిపించినట్టే. వాళ్ళిద్దరూ చక్కగా బుద్ధిమంతులు అండి. కూర్చున్నతో నుంచి కథలు మనమే ఎప్పుడైపోద్దని గడియారాలు వంక చూస్తూ ఉంటాం. పాపం వాళ్ళు ఎప్పుడు గడియారాలు చూడరు, అక్కడే కూర్చుంటారు. మంచి శ్రోతలు వాళ్ళిద్దరు. మరి వాళ్ళిద్దరి సమక్షంలో చెప్పుకునే అదృష్టం కలిగిందంటే ఎందుకంటే దేహానికి ఏం కావాలి? కాబట్టి అవకాశాన్ని దారవిడుచుకోవద్దని మనవి చేస్తూ మీ అందరినీ తల్లులుగా భావించి చెప్తున్నాను. మీరందరూ కూడా పిల్లాడిగా భావించండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నాకంటే పెద్దాడే. కాబట్టి అలా ఆలోచించండి, ప్రయత్నం మీరు చేయండి. ఎంత త్వరగా మనం అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. మాట్లాడండి. ఎదుగోండి వీళ్ళు ఉన్నారుగా కార్యకర్తలు, వాళ్ళతో మాట్లాడండి. ఏమండి మాకు ఇలా ఏర్పాటు చేయండి. ఈ సమయం కూడా మీకే ఇస్తున్నాం అవకాశం. మీరు చెప్పండి, మేము మనసు మమత అయిపోతే కానీ రావండి, లేకపోతే ఇంకేదో అయిపోతే రావండి అంటే అర్ధరాత్రైనా వచ్చి కూర్చుంటామండి, మీకేం పర్వాలేదు. మా నాటికలన్నీ 11ంటికి అయిపోతాయండి, అప్పుడు రండి అన్నారు అనుకోండి, వస్తాం. అలాగే మీ చిత్తం మా భాగ్యం. కాబట్టి అలాంటి అవకాశాన్ని జార విడుచుకోవద్దని మాత్రం చెప్తున్నాం. సమయాన్ని సద్వినియోగం చేసుకోమని మనవి చేస్తూ, ఇప్పటికీ ఈ కార్యక్రమానికి మా వెంకటరెడ్డి సార్ గారు అనుకుంటున్నారు, ఆయనకు చాలా పనులు ఉన్నాయి. రేపు భగవద్గీత 1వ తారీఖున కృష్ణుడి యొక్క ముఖస్థుగా వచ్చినటువంటి భగవద్గీత లోకానికి అందినటువంటి రోజు గీతామాత ఉత్సవం అండి, జన్మదినోత్సవం. గీతా జయంతి కాదండి. జయంతి అంటే చనిపోయిన వాళ్ళకి చేసేది. చనిపోయిన వాడు గనక ఇప్పుడు ఉంటే ఎన్ని ఏళ్ళు అయ్యేది అనే దానికి జయంతి అని పెడతారే. కానీ గీత చచ్చిపోలేదండి, గీత ఎప్పటికీ నిలబడింది. అటువంటి గీతామాత జన్మదినోత్సవ వేడుకలు, అటువంటి వేడుకలు రేపు 1వ తేదీ ప్రారంభం చేసుకొని అనేక వేదికల ఇది అనుసంధానం చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ఆధ్వర్యంలో గీతాశ్లోక పఠన పోటీలు జరుపుతానికి నిశ్చయించేశారు. మరి వారు సమన్వయకర్త గనక వారి కొన్ని కార్యక్రమాలు అన్ని గ్రామాల్లో తిరిగి అందరినీ ఏది చెప్పాల్సిన బాధ్యత ఉంది కనుక వారు త్వరపడి వెళ్ళాలని అనుకున్నారు. మరి వారు కూడా భాగవతానికి కట్టుబడిపోయారండి. యశోదాదేవి తాటికే కృష్ణుడు కట్టుబడితే కృష్ణ కథకి భక్తుడు కట్టుబడా. కాబట్టి ఆయన కూడా తన పనిని విడిచిపెట్టి చక్కగా ఇంతసేపు శ్రవణం చేశారు. అలాగే మా ప్రభుదాస్ వారు కూడా చక్కగా వారి ఊరిలో ఏంటంటే, మీ జిల్లాలో భాగవత సప్తాహం మొదలైందే రుద్రవరంలో. వారి రుద్రవరంలో మన స్వామి వేణుగోపాల స్వామి రుక్మిణీ సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి కామధేను సహితుడై గురుముఖస్తుగా తులసీమాతతో కూడి ఉండి గోశాలలో సేవలందుకుంటున్నటువంటి అద్భుతమైనటువంటి ఒక ఇస్కాన్ అంటే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం వారి చేత నిర్వహింపబడుతున్నటువంటి ఆలయం. ఆ ఆలయానికి వీరు ప్రధానమైనటువంటి మూల వ్యవస్థాపకులు. అంటే వ్యవస్థాపకులు వేరున్నా ఇప్పుడు వారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి అంత కార్యక్రమాన్ని విడిచిపెట్టి చూడండి, ఆయన కృష్ణ దర్శనం విడిచిపెట్టి కృష్ణ కథకు వచ్చాడండి ఆయన. అంటే ఏది గొప్పది? కృష్ణ దర్శనం కంటే కూడా కృష్ణ కథ గొప్పది. కాబట్టి మనం కూడా అన్ని విషయాలు పక్కన పెట్టి ఇక మనం భాగవత కథాశ్రవణంలోకి మనందరం ప్రయాణం చేద్దామని మనవి చేస్తూ, మీ అందరి హృదయాలలో నిండి నిబిడీకృతమై ఉన్న ఆ శ్రీ అలమేలుమంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య చరణారవిందములకు సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ మనం ఈ పూటకు స్వస్తి చెప్పుకొని రేపటి రోజున కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. వాసుదేవ 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 జై సద్గురుదేవ జై సద్గురుదేవ.